తెలంగాణ ఎమ్మెల్యేలు మంగళవారం మేడిగడ్డని సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలను తెలంగాణ సమాజానికి తెలిపేందుకే ప్రజాప్రతినిధులందరితో కలిసి మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. అక్కడ వాస్తవ పరిస్థితులను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించి నీటిపారుదల రంగంపై అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెట్టి చర్చించడానికి సిద్ధమైంది. ఇక మేడిగడ్డ సందర్శనకు బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. అయితే అనూహ్యంగా ఎంఐఎం సభ్యులు హాజరయ్యారు. వాస్తవానికి కొంతకాలంగా బీఆర్ఎస్కు ఎంఐఎం దూరం పాటిస్తూ వస్తోంది. ఇప్పుడు మేడిగడ్డ సందర్శనకు కాంగ్రెస్తో పాటు మజ్లిస్ ఎమ్మెల్యేలు కూడా వెళ్లడంతో తెలంగాణ రాజకీయంలో స్పష్టత వచ్చింది. మజ్లిస్ ఇక బీఆర్ఎస్ మిత్రపక్షం కాదని తేలిపోయింది. కేసీఆర్కు వ్యతిరేకంగా అలాంటి టూర్కు ఎంఐఎం వెళ్లడం అంటే కాంగ్రెస్ వైపు ఉన్నట్లుగా తేల్చడమని చెప్పక తప్పదు. నిజానికి మజ్లిస్ కాంగ్రెస్ మిత్రపక్షం కాదు. అధికారంలో ఎవరు ఉంటారో వారికి మిత్రపక్షంగా ఉంటూ వస్తుంది. తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీతో జత కలిసి పాత బస్తీలో మరొకరిని రానివ్వకుండా, మరొకరికి మద్దతు ఇవ్వకుండా చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అదే ఫార్ములా పాటిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ కూడా తమకు ఉన్న తక్కువ ఎమ్మెల్యేల మద్దతు కారణంగా మజ్లిస్తో సామరస్యంగానే ఉండాలనుకుంటోంది. రాజ్యసభ ఎన్నికల్లో కూడా మజ్లిస్ విధానం కీలకమయ్యే అవకాశం ఉంది. పోటీ ఉంటే కాంగ్రెస్కు మద్దతిస్తుంది. అంతగా సమస్య అయితే ఓటింగ్కు దూరంగా ఉంటుంది. ఇది కూడా కాంగ్రెస్కు మేలు చేస్తుంది. బీఆర్ఎస్కు మాత్రం ఓటు వేయదు. ఓ రకంగా ఈ విషయంలో రేవంత్ రెడ్డి అడ్వాంటేజ్ సాధించినట్లే అనుకోవచ్చు. ఇక కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు నేడు ఫైనల్ కావచ్చు. అలాగే మజ్లిస్ కాంగ్రెస్కి అనుకూలంగా ఉండడంతో లోక్సభ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు మరింతగా కాంగ్రెస్ని ఆదరించవచ్చు. For more interesting updates, do like, share and subscribe to Volga News.